నా పేరు రాణి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. జీసస్ కాల్ సెంటర్స్తో ఉన్న అనుబంధం మాకు చాలా గొప్పది. పెళ్ళయిన తర్వాత 26 సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నాం. 26 సంవత్సరాల లోపు మేము సొంత ఇల్లు కొనుక్కోవాలనే కోరికని మేము అలా స్పోర్ట్స్ పని చేసుకుంటూ వచ్చాక దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టాము. దేవా, మాకు ఒక సొంత ఇల్లు వైజాగ్ సెంటర్లో కావాలి అని మేము మొరపెట్టిన తర్వాత ఈ అపార్ట్మెంట్లో రెంట్కు ఉండేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్రిస్టియన్స్ అంటే ఇల్లు ఇచ్చేవారు కాదు, ప్రేయర్లు గట్టిగా చేసుకొని ఇచ్చేవారు కాదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తుండేవాళ్ళం. అలాగే అద్దెలు కట్టాలి, సంవత్సరం 10% రెంట్ మీద అని చెప్పి పెంచేసేవారు. తర్వాత ఏమో అక్కడ వాచ్మెన్ కూడా రెంట్కున్న వాళ్ళని ఒకలాగా చూసేవాళ్ళు, ఓనర్స్ని ఒకలా చూసేవారు. ఇవన్నీ కొంచెం మాకు బాధ అయ్యేది. ఆ కార్ పార్కింగ్ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు అనమాట. రెంట్కున్న వాళ్ళని ఏమొచ్చి ఇట్లా పెట్టకండి అట్లా పెట్టకండి అనేవారు, ఓనర్స్ని ఒకలా చూసేవారు. మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళం. మేము ఓనర్స్ని కాకపోవడం వల్లే కదా వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మాకు కూడా ఒక ఇల్లు ఉంటే బాగుంది కదా, అట్లా మంచి ఇల్లు దేవుడు మాకు ఇస్తే బాగుంది కదా అని చెప్పేసి మేము జీసస్ కాల్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాం. పాల్ దినకర్ గారు అయ్యగారికి లెటర్ కూడా రాస్తాం. ఒకసారి మాకు ఒక ఇల్లు కావాలి, మీరు ప్రేయర్లో పెట్టండి అని చెప్పేసి. అలాగే చెన్నై నెంబర్స్ తీసుకొని అక్కడ కూడా మేము ప్రేయర్ చేయమని చెప్పేసి, మాకు ఇల్లు కావాలి, మాకోసం ప్రేయర్ చేయండి అని చెప్పేసి అక్కడ ప్రేయర్ చేయమంటే వాళ్ళు ఏ సమయంలోనైనా ఫోన్ ఎత్తి మా సమస్య కొరకు ఒక పావు గంట అరగంట నిరాటంకంగా ప్రేయర్ చేసేవారు. వాళ్ళు చేసే ప్రేయర్తో మాకు ఎక్కడ లేనంత బలం వచ్చేసేది. ఆ బలంతో మేము ఎక్కడ ఇల్లు ఉందో రెడీమేడ్ ఇల్లు అనేసి ఎతికేసేవాళ్ళం. ఆ ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు ఒకరోజు సిటీ సెంటర్లోనే అన్నీ సిద్ధంగా ఉన్న, నువ్వు నాటిన ఫలాలు తింటావు, నువ్వు కట్టించిన భవనాల్లో ఉంటావు అన్న వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అన్ని సిద్ధంగా ఉన్న ఒక అపార్ట్మెంట్ని దేవుడు మాకు ఇచ్చారు. చాలా అద్భుతం అన్నమాట. వైజాగ్ సెంటర్లో మాకు అంత తక్కువ ధరలోన ఇల్లు దొరుకుతుంది అని అనుకోలేదు. కానీ దేవుని అద్భుత కార్యం ఏంటంటే ఆ సమయంలోనే ఆయన మాకు తగ్గ రేట్లోనే ఆయన అంత తక్కువకి మాకు దయచేశారు. ఆయన మనుషుల ప్రయత్నం కాదు, దేవుడు చేసిన కార్యం అని నేను చెప్పి చాలా ఆనందపడేదాన్ని. మరి దేవుడు ఇంత మంచి ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. నాకు 2 అమ్మాయిలు. వాళ్ళని యంగ్ పార్ట్నర్షిప్లో జాయిన్ చేసినప్పుడు తర్వాత వాళ్ళ సెల్స్కే ప్రేయర్ మెసేజెస్ వచ్చేసేవి. ఆ మెసేజ్ పట్టుకొని పిల్లలు రోజు ప్రేయర్ చేసుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు అద్భుత రీతిగా మంచి మార్కులతో పిల్లలు అత్యున్నతమైన శ్రేణిలోని మరి భారతదేశంలోనే ఉన్నటువంటి మంచి సంస్థ ఐఐటీలోని మా పెద్ద అమ్మాయికి సీట్ వచ్చిందండి. మా రెండో అమ్మాయి కూడా ఎంబీబీఎస్ సీట్, టాప్ మోస్ట్ కాలేజీలో పాపకి ఫ్రీ సీట్ ఇచ్చారు మరి దేవుడు. అయితే మా వారు ఆంధ్రా బ్యాంక్లో మేనేజర్గా పనిచేసేవారు. అయితే ఆయనకి ట్రాన్స్ఫర్ రీత్యా ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అలా తిరుగుతూనే ఉంటారు. అలా తిరుగుతూ ఉండేటప్పుడు పిల్లల చదువుల వల్ల నేను కూడా ఆయనతో తిరగలేక పిల్లల్ని పెట్టుకొని ఒక దగ్గర ఉండేవాళ్ళమే. ఆయన మాత్రం వేరే ఊర్లో ఉంటూ జాబ్ చేసేవారు. అయితే నాకు ఒకటే బాధగా ఉండేది, ఇలా ఆయన వెళ్ళడం రావడం అప్ అండ్ డౌన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఆయన అనేవారు, నా కాళ్ళు లాగేస్తున్నాయి, నేను అప్ అండ్ డౌన్ చేయలేకపోతున్నాను, నేను ఇలాగ చాలా బాధగా ఉంది. ట్రాన్స్ఫర్ కోసం చాలా ట్రై చేసాము. ఆయనకన్నా పెద్ద అధికారులు ఏజిఎంలో డీజిఎంలో ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అసలు ఏం పట్టించుకునేవారు కాదు, వాళ్ళు ఏం కూడా సహాయం చేసేవారు కాదు. అయితే నేను ఒకటి అనేవాడిని మా ఆయన గారితోనే, మనకి సహాయం చేసేవాడు దేవుడు అక్కడేనండి, మనుషుల సహాయం వ్యర్థం, మనం ప్రేయర్ చేద్దాం అని చెప్పేసి మేము జీసస్ కాల్ సెంటర్స్కి వెళ్ళి మా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి అక్కడికి చెన్నై నుంచి సేవకులు వచ్చేటప్పుడు ప్రేయర్ మీటింగ్స్ పెట్టేవారు జీసస్ కాల్స్లో. అయితే నేను మా వారు వెళ్ళి ఏ సేవకుడు వచ్చినా ఆ రోజు చెప్పిన ప్రసంగం మెసేజ్ అంతా అయ్యాక మేము వెళ్ళి ప్రేయర్ చేసుకునే వాళ్ళం. బ్రదర్ ఇలాగ ఉద్యోగరీత్యా ఆయన ట్రాన్స్ఫర్ వేరే ఊర్లో ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నాము, మాకు మా వారు మేము ఉన్న దగ్గరికి వచ్చేయాలని చెప్పి మీరు ప్రేయర్ చేయండి అంటే బ్రదర్స్ ప్రేయర్ చేసేవారు మా కొరకు. అలాగే ప్రేయర్ వేవర్స్ కూడా నేను ఈ విషయం ఎప్పుడు చెప్పేదాన్ని, సిస్టర్స్ ప్రేయర్ చేయండి, బ్రదర్ మాతో పాటు కలిసి ఉండాలా, ఇక్కడే ఉండాలా, సిటీలో ఉండాలా, మా పిల్లల చదువుల కోసం మేము ఇక్కడ ఉండిపోయాం, ఆయనతో పాటు నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఆయన ఒంటరిగా అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు, హెల్త్ బాగోట్లేదు, డిప్రెషన్ అవుతున్నారు, భోజనంకి ఇబ్బందిగా ఉంది, బయట హోటల్స్లోనే తినడము, తర్వాత అలాగని వంట చేసుకోవడానికి సమయం లేకపోవడము, 2 ఇల్లులు అయిపోవడం, అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు, చాలా ఇబ్బందిగా ఉందండి అని చెప్పేసి నేను ప్రేయర్ చేస్తే సిస్టర్స్ అందరూ ప్రేయర్ చేసేవారు. గొలుసు ప్రేయర్ అనేది సిస్టర్ మనం గొలుసు ప్రేయర్లో పెడదాం అని చెప్పేసి ఆ రిక్వెస్ట్ గొలుసు ప్రేయర్లో పెట్టేటప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసేవారు. అక్కడ ఉన్న మేనేజర్ ఉండేవారు జీసస్ కాల్స్లో, ఆయన ప్రేయర్ చేసేవారు. అక్కడ ప్రతి శుక్రవారం మంగళవారం ప్రేయర్స్ జరిగేవి, వాళ్ళు ప్రేయర్ చేసేవారు. అసలు జీసస్ కాల్స్లో ప్రతి ఒక్కరు కూడా మా కొరకు ప్రేయర్
చేస్తూనే ఉండేవారు. 2 సంవత్సరాలు ట్రై చేస్తాం, మాకు ట్రాన్స్ఫర్ రాలేదు. 3వ సంవత్సరం మేము ట్రై చేసినప్పుడు అద్భుతంగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆయనకి ఇంటికి దగ్గరలోనే, ఇంటి పక్కనే నడిచి వెళ్తే 10 మినిట్స్ కూడా పట్టదు, అలాంటి బ్రాంచ్లో ఆంధ్రా బ్యాంక్లోని మేనేజర్గా వేశారు. ఆ దేవుడు మాకు చేసిన కార్యాలు మీ జీవితాల్లో కూడా కంపల్సరీగా చేస్తాడు. నాకే కాదు, అందరికీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. అయితే ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టి ఆయన్ని విడిచిపెట్టకుండా నడిచేటప్పుడు కంపల్సరీగా అద్భుతాలు చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఆయన అట్టి కార్యాలు చేసిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు ఈ జీసస్ కాల్స్లోని మంచి బలం ఇచ్చి, మా సమస్యలకి విడుదలిచ్చి, మాకు ఎన్నో విజయాలు చూపిస్తున్నటువంటి పాల్ దినకరయ్య గారి కుటుంబానికి, స్టెల్లా దినకరమ్మ గారికి, మరి బ్రదర్ గారికి, వాళ్ళ కుటుంబాన్ని అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.